ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె చేపట్టడం జరిగింది. ప్రధానంగా కార్మికులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసే పద్ధతిలో 4 లేబర్ కోడ్లు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైంది. ఇది కార్మికులకి వ్యవసాయ కూలీలకు తీవ్రమైన ద్రోహం చేసే పద్ధతి కాబట్టి తక్షణం ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా అప్పుల్లో కూరుకుపోయిన నిన్న పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రైతులు ప్రతి కుటుంబము 2.5 లక్షల అప్పుల్లో కూరుకుపోయినారని చెప్పారు. మరి అట్లాంటి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకని చేతులు రావడం లేదు? 16.5 లక్షల కోట్ల రూపాయల కంపెనీలకు మాఫీ చేశారే, ఎంత దుర్మార్గమైంది. దేశ ప్రజలందరికీ తిండి గింజలు పెడుతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పంటలకు C2+50 ప్రకారం గిట్టుబాటు ధరల చట్టం చేయాలి. అదేవిధంగా ఎంతో పేద కుటుంబాలకి ఆదుకున్నటువంటి పథకం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి. బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి 200 రోజులు పన్నులు 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు వృత్తిదారులు వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత అంతో ఇంత ఆదుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే చేనేత, గొర్రెల క్రాపర్లు. అట్లాంటి వృత్తి రంగానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళందరికీ సంఘం పెట్టుకునే హక్కు ఉండాలి, సమ్మె చేసే హక్కు ఉండాలి, బేరసారాలాడే హక్కు ఉండాలి. ఇవన్నీ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్ల వలన దుర్మార్గంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ల వలన నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా ఆలోచించిన పక్షంలో భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అవసరమైతే దేశ బంద్కు పిలిపివ్వడానికి కూడా ఆ కార్యాచరణ ప్రకటిస్తారు. దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.